నేను చెయ్యాల్సి వచ్చింది, అతను మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం. సో లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. అతను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు గో టు ఆఫీస్. నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు రావాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కమ్. అతను వెళ్ళాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు గో. ఆమె అడగాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు ఆస్క్. నేను చూడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సీ. వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు స్పీక్. ఆమె వెతకాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు సర్చ్. నేను వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో. నేను అతన్ని ఆపాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్టాప్ హిమ్. అతను న్యూస్ పేపర్ చదవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు రీడ్ న్యూస్ పేపర్. సో హ్యాడ్ టుని ఈ రకంగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.